రెడ్డిగా భూపాలపల్లిలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. మహిళా సోదరులు, మా అక్కలు చెల్లెలు అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న, ఆఖరికి మా సిఇఓ గారు పోయినరో లేదో, ఇక్కడ వేదికపై ఉన్న మా మార్కెట్ కమిటీ చైర్మన్ పోయిందో లేదో, కానీ ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేయటం జరిగింది. ఎందుకు ఇస్తున్నారని అడుగుతున్నారు కొంతమంది ప్రతిపక్షానికి సంబంధించి. వాళ్ళకు అవసరమా అని అడుగుతా ఉన్నారు. రేపు పొద్దున ఆ ప్రతిపాదన మహిళా సోదరి మండలం మీద పెడతాం మా ప్రభుత్వ పక్షాన. మరి మహిళలకు సంబంధించి ఏది చేయాలో వారే నిర్ణయం చేస్తారు. ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ఉచితంగా బస్సు ఫ్రీ ప్రయాణం ఇయ్యొద్దని. అది కరెక్టా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఈరోజు పేదవారికి సంబంధించిన ఏ సంక్షేమం కార్యక్రమం మొదలుపెట్టినా దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేసే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి పార్టీకి సంబంధించిన మరి మాజీ శాసనసభ్యులే కానీ, ఇప్పుడున్న శాసనసభ్యులే కానీ, వారి పార్టీకి సంబంధించిన ప్రతినిధులే కానీ ఎప్పుడు అడ్డుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నారు. ఈరోజు మేమేమంటా ఉన్నాం, గోదావరి నది జలాలకు సంబంధించి గొప్పగా మాట్లాడుతూ ఉన్నారే. ఈరోజు బనకచెర్లకు సంబంధించిన అంశం మాట్లాడుతూ ఉన్నారే. పక్కనున్న గోదావరి, ఆ మేడిగడ్డ, ఆ అన్నారం, ఆ సుందిల్లా మన పక్క ప్రాంతానికి, మన జిల్లాకు సంబంధించిన వనరుల్లో ఆ రోజు అంత పెద్ద ప్రాజెక్టు కట్టినమని చెప్పుకునే పెద్దలు ఈరోజు ఈ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకి ఒక్క బొట్టు కూడా ఇవ్వకుండా కిందికి తీసుకెళ్లే ప్రయత్నం చేయటం జరిగిందా లేదా? ఈరోజు గోదావరి నది జలాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మా వారికి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఆనాడు ఇక్కడ ఉన్న మాజీ శాసనసభ్యుడే కానీ, లేకుంటే అక్కడున్న టీఆర్ఎస్ ప్రతినిధులే కానీ మా పక్కన ఉన్న గోదావరి నది జలాలు ఈరోజు మాకు రావాలని ధైర్యం చేసి అడగలేని పరిస్థితుల్లో వారు ఉంటే, ఈరోజు మేము ఒక పక్షాన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఇరిగేషన్ కు సంబంధించిన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే బనకచెర్లకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించి ఆ ప్రభుత్వం చేస్తా ఉన్న ప్రయత్నం సరికాదు అని ఇప్పుడు కాదు మేము చెప్పింది, 3 నెలల క్రితం సంబంధిత కేంద్ర మంత్రివర్యులతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఊరుకునేది లేదని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మాట్లాడుతా ఉన్నారు. మా పక్కనున్న ఇదే భూపాలపల్లి జిల్లా వాసులకు, ఈ రైతాంగ సోదరులకు ఒక్క చొక్క బుట్ట ఇవ్వలేని ఆ దౌర్భాగ్యమైన ఆనాటి ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు గొప్పలు మాట్లాడుతా ఉన్న వారికి మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, గోదావరి నది జలాలకు సంబంధించి పైనున్న మహారాష్ట్ర కానీ, కిందున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కానీ మా రైతు సోదరులకు సంబంధించిన అవసరాలు తీర్చినాకనే కిందికి ఒక బొట్టును పోనిస్తామని మనవి చేస్తా ఉన్నాం. ఇది మా ప్రభుత్వ లక్ష్యం. ఈరోజు అడుగుతా ఉన్నాం, పక్కన బీజేపీ వారు మాట్లాడటం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వారికి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు వారికి సన్నిహితులు. ఈరోజు మేము గట్టిగా పోరాటం చేస్తా ఉంటే ఆ రోజు బీజేపీతోని మిలాఖాతై టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి కృష్ణా నది జలాలకు సంబంధించి, గోదావరి నది జలాలకు సంబంధించి వారితోని ఏకమై ముందుకు నడిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆనాడు ఆ ప్రాంతాలకు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు సంబంధించిన నీటి వినియోగం ఎంత ఉండే, 2014 నుంచి 2023 వరకు ఆ వినియోగం ఎన్ని టీఎంసీలు ఎక్కువ వాడుకున్నారో అదే ప్రత్యక్ష నిదర్శనం ఆనాడున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వహించిన నిర్లక్ష్యం స్పష్టంగా మేము తెలియజేస్తాం. ఈరోజు మేము రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ, ఓ ప్రక్కన ముఖ్యమంత్రి గారు, ఇంకో ప్రక్కన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ట్రిబ్యునల్కి కూడా పోయి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు దాంట్లో పాల్గొని మొట్టమొదటిగా మంత్రిగా ట్రిబ్యునల్లో పోయి గోదావరి నది జలాలు, కృష్ణా నది జలాలకు సంబంధించిన వాటా విషయంలో ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. మా ప్రాంత రైతాంగ సోదరులకి గోదావరి నది జలాలు పూర్తి స్థాయిలో దక్కేలా
నిర్ణయం ఉండాలని ఆ ట్రిబ్యునల్ ముందట కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఇది మా ప్రభుత్వ ఆలోచన, మా ప్రభుత్వ లక్ష్యం. ఆ క్రమంలోనే ముందుకు పోవడం జరుగుతుందని నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మళ్ళొక్క మాట మనవి చేస్తా ఉన్నా. మా సోదరి మళ్ళీ అందరికీ తెలుసు, ఇంట్లో మీరే ఈరోజు వంటశాలకు సంబంధించిన అంశం విషయంలో మేమేం చెప్పినాం, మా కార్యకర్త ఏం చెప్పిండు ఆ రోజు వచ్చి మీ అందరికి కూడా తెలుసు, ఆ ప్రభుత్వం వస్తే సన్న రకం బియ్యం రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా సన్న రకం బియ్యం ఇస్తామని చెప్పినాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సన్న రకాలు తినాలి. దాని విషయంలో మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 4,000 కోట్ల పై చెలుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం పడ్డా పేదవారు కూడా మేమే విధంగా తింటున్నామో, మా ఎమ్మెల్యే గారు ఏ విధంగా తింటా ఉన్నారో, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఏ విధంగా సన్న రకాలు తింటా ఉన్నారో, మా సోదరులు కూడా అదే విధంగా, ఆ సోదరిమణులు అదే విధంగా కూడా సన్న రకానికి సంబంధించిన బియ్యం తినాలని ఒక ప్రత్యక్షమైన కార్యక్రమం చేస్తే, నేను మొన్న పోయినాం పెద్దపల్లిలో, ఇలాంటి కార్యక్రమానికి పోయినా ఒక ఇంటికి ఇంద్రమ్మ ఇల్లు మరి పునాది వేయటానికి పోయినాం. అడిగినాం వాళ్ళని, ఏవా మీకు సన్న రకం బియ్యం ఇస్తా ఉన్నారా రేషన్ షాపులో అంటే, యా సన్న రకం బియ్యం వస్తున్నాయి సార్, మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి నెల మరి 1,000 రూపాయలు మాకు ఆదాయం కలుగుతూ ఉంది. సన్న రకం బియ్యం కొనాలంటే అప్పుడు 60, 65 రూపాయలు, 70 రూపాయలు కిలో పెట్టి మేము కొనేటోళ్ళం అంటే, నా ప్రక్కన ఉన్న మా సహచర మంత్రివర్గ సోదరులు అడిగినారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఏమ్మా మరి టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు పురుగులు వచ్చినాయని అంటున్నారు. ఎందుకంటే దాని ఆటంకం కలిగియాలి, ప్రజల మదిలో ప్రజల ఆలోచనలో ఒక తప్పుడు ఆలోచన తీసుకుపోవాలని చెప్తే ఆమె అంది, ఆ ఆలోచన వచ్చిన వారి ఇంట్లో కూడా వచ్చినాయేమో, లేకుంటే వాళ్ళే పురుగులు వేసిండ్రేమో, కానీ మాకు స్వచ్ఛమైన బియ్యం, సన్న రకం బియ్యం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ విధమైన కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంది. మాకు ఆలోచన ఉంది, మేము 6 గ్యారంటీలకు సంబంధించి ప్రతిపక్షాలు గొగ్గోలు పెడతా ఉన్నాయి కదా, ఒక్క సంవత్సర కాలంలోనే చాలా వరకు మేము ఇచ్చిన గ్యారంటీలో భాగంగా అన్నిటిని కూడా అమలు చేసే కార్యాచరణలో పోతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలకి, మా భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన ప్రజలందరికీ మేము మనవి చేస్తా ఉన్నాం. ఇక్కడున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మా సహచర మంత్రివర్గ సోదరులకు సంబంధించి ఈరోజు మేము ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే కార్యాచరణ తీసుకుంటాం. కొద్దిగా ఆలస్యం కావచ్చు, ఈరోజు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి మీకు ఇచ్చిన ప్రతి మాటని, 6 గ్యారంటీలో భాగంగా ఉన్న ప్రతి మాటని నిలుపుకునే కార్యాచరణ తీసుకుంటామని మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాం. ఓపికతో మనం అందరం కలిసిపోదాం, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడదాం. పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం ఒక దిక్సూచిగా, దేశానికే కాదు ప్రపంచానికి దిక్సూచిగా నిలబడే ఓ కార్యక్రమం తెలంగాణ రైజింగ్ అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్న ధర్మిలా మీరందరూ కూడా ఈరోజు మరి గండ్ర సత్యనారాయణరావు గారి నేతృత్వంలో ప్రతి ఒక్క కార్యక్రమం అనునిత్యం ప్రజల్లో ఉండి ముందుకు నడుస్తా ఉన్నాం. ఈ నాయకుడు రోడ్లు కావాలంటే వదిలిపెట్టాడు. చెరువులకు సంబంధించి ఆనాడు మనం చూసినాం, చెరువులు తెగిపోయినాయంటే దాని వెనుకబడి నాతోనే పొద్దున్న 4 గంటలకు 6 గంటలకు లేపుతాడు. నన్ను పోయి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పోదామంటారు, నిధులు కావాలంటాడు.